సుస్వాగతం పెండ్లి సందడికి ఆనంద స్వాగతం పెండ్లి పండుగకు సుస్వాగతం పెండ్లి సందడికి ఆనంద స్వాగతం మేళతాళములతో ఉత్సాహధ్వనులతో మేళతాళములతో ఉత్సాహధ్వనులతో వధూవరులకు ఆనంద స్వాగతం వధూవరులకు ఆనంద స్వాగతం పెండ్లి పండుగకు సుస్వాగతం జీవితమందున ఘనమైనదిగా వివాహమును ఏర్పరచినావు జీవితమందున ఘనమైనదిగా వివాహమును ఏర్పరచినావు వధూవరులను ఏకము చేసి వధూవరులను ఏకము చేసి నూతన దంపతులుగా మలచినావు నూతన దంపతులుగా మలచినావు మహిమా ఘనత యేసుకే యుగ యుగముల వరకు మహిమా ఘనత క్రీస్తుకే తరతరముల వరకు మహిమా ఘనత యేసుకే యుగ యుగముల వరకు మహిమా ఘనత క్రీస్తుకే తరతరముల వరకు పెండ్లి పండుగకు సుస్వాగతం పెండ్లి సందడికి ఆనంద స్వాగతం పెండ్లి పండుగకు సుస్వాగతం
ప్రేమ సుమాలు వికసింపజేసి పరిమళాలు వెదజల్లినావు. ప్రేమ సుమాలు వికసింపజేసి పరిమళాలు వెదజల్లినావు. పుష్పములన్నీ విరబూసినవి. మానవ కొరకు జ్ఞాని అయిన దేవుడు పల్లవి ఉత్సవం పాడుతున్నాం. దేవుడు కానాయను నూరిలో మనకర్త చూచెపెట్టిని పాదముగను ద్రాక్షరసము దానమొసగితిని మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు యేసు వీరిద్దరిని ఏకముగా చేయుని దాసులుగను చేసి వీరి దోషములెడబాపుని మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన
నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చిరంజీవి సౌభాగ్యం ఆనంద జ్యోతి బిడ్డలను మీరు నూతన వస్త్రాలంకృతులుగా చేసి పరిశుద్ధ వివాహమునకు మీ సన్నిధికి నడిపించినందుకు మీకే స్తోత్రాలు. కొద్ది సమయం మీ మాటలు ధ్యానం చేసుకుంటూ ఉండగా మీ కృపణపై యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని సన్నిధిలో వచ్చిన వారందరికీ పాస్టర్ గారిగా మా సంఘ పక్షాన, మా ప్రజలందరి పక్షాన, ఇద్దరు కుటుంబాల పక్షాన, ఇద్దరు యవనస్తుల పక్షాన మీ అందరి ప్రత్యేకంగా వందనాలు. మీరు రావడం మా అందరికి చాలా సంతోషం. వధువులుగా సిద్ధపడి వివాహం ద్వారా పరిశుద్ధ దాంపత్యంలో ముందుకు కొనసాగనటువంటి ఇద్దరు యవనస్తులు ఇద్దరు మా సంగతిగా ప్లాన్ పెడుతూ అమ్మాయి పెద్ద ప్లాన్ పెట్టుకుని ఇద్దరు చాలా బలవంతులు. మాస్టర్ గారు ఆడాడంటే పెద్ద ప్లాన్ పెడతాం. ఇద్దరు చాలా బలవంతులు, వాళ్ళకి మంచి గాలి రావాలని పెద్ద ప్లాన్ పెడుతుంది. పెట్టిన తర్వాత మా ఇద్దరికి భయం వస్తుంది. చెయ్యిలకు వచ్చిన వాళ్ళు వెనక జరిగే చెప్పండి గాలి మా వాళ్ళు అంత స్ట్రాంగ్గా. సో శరీర సంబంధమైన బాధ్యతలు కాబట్టి మానసిక బలం మనిషి కాబట్టి ఆత్మ బలం ఉంది కదా అది మనిషి. వాక్యంలో నుంచి ఈ వాక్య విషయం చెప్పేసి నేను ఇలా వివాహం కార్యక్రమంలో వధువు వాళ్ళు వివాహ స్థితిలో వచ్చే ప్రతి దంపతులు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మా గ్రామంలో ఎక్కడైనా సరే అందరూ ఎవరు కానీ తల్లిదండ్రులు కానీ అన్ని గ్రామాలని మా సంఘంలో కూడా కొంచెం తల్లిదండ్రులు పిల్లలతో చాలా ఫ్రెండ్లీగా చాలా ప్రేమగా నడుచుకుంటున్నారు. మాది పొందికలు మాత్రమే కదండి, మా గ్రామం ప్రేమ పుట్టుకోవడం మాది ఓన్లీ పొందికలు మాత్రమే. మా సంఘంలో దేవుని ప్రేమ ఎక్కువే, భౌత సంబంధమైన ప్రేమ కూడా కొంచెం ఇప్పుడే ఎక్కువ. సో ఏదైనా ఈ విషయాన్ని నేను జ్ఞాపకం చేసుకోవడానికి చాలా సంతోషిస్తాము. సాగర్ ఆనంద జ్యోతి ఇద్దరు నా పేరెంట్స్ మాకు తెలుసు, వీరిద్దరూ మాకు తెలిసిన పిల్లలు, మా చేసుకొచ్చే పిల్లలు, మేము రోజు కనబడి పలకరించే పిల్లలు. సో కాబట్టి ఈ స్థితిలో మీరు ఉన్నారు కాబట్టి జ్ఞాపకం చేసుకోవాల్సి వస్తుంది. మొదటి మాట ఫస్ట్ లర్న్, నేర్చుకోవాలి. వివాహం అనే స్థితిలో వివాహం అంటే ఏంటి, వివాహాన్ని గురించి బైబిల్ ఏం చెప్తుంది, ఫస్ట్ లర్న్ నేర్చుకోవాలి. ఇక నుంచి మీ జీవితం అంతా నేర్చుకోవడమే. లర్నింగ్ చాలా అవసరం, నేర్చుకోవాలి. యేసు ప్రభు వారు వివాహ విషయంలో మనం చదువుకున్న వాక్యాలు జాగ్రత్తగా చూస్తే ఆదాము హవ్వల విషయంలో జరిగింది ఒకటి. సాగర్ నేర్చుకోవాలి. ఏం చేశారంటే గాఢ నిద్ర దేవుడు కలుగు చేస్తే దేవుడు ఏం చేస్తాడంటే ఆదాముకు తన కోసం దేవుడు ఏర్పాటు చేసిన దానిని ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపల చూడండి, ఇది ఆశీర్వాదమే. కానీ ఆదాములకు సహాయం చేశాడు దేవుడు. దాంతోపాటు ఏం చేశాడు, గాయం కూడా చేశాడు. ఆదాములకు సహాయము కలిగింది, గాయం కూడా కలిగింది. వివాహ జీవితంలో చాలా గాయాలు. సో సాగర్ నేర్చుకోవాల్సింది ఏంటంటే తాను ఆయనను ఆదాము హవ్వను ఎలా ప్రేమించాడు. నా ఎముక నా మాంసం నాలో నుండి వచ్చింది. ఇది నువ్వు నేర్చుకోవాల్సిన లర్న్. ఏం నేర్చుకోవాలంటే ఆదాములో ఉన్న లక్షణం, ఆదాము హవ్వను ఎలా ప్రేమించాడు. ఆనంద జ్యోతిని నువ్వు అలా ప్రేమించడం నేర్చుకోవాలి. ఆనంద జ్యోతి కూడా ఎప్పుడు నేర్చుకోవాలి సార్? ఎప్పుడు వాక్యంలో కదా రాసిన
ప్రియులారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకి లోబడి ఉండండి. ఆదాము ప్రేమించడం నేర్చుకోవాలి. ఆనంద జ్యోతి నవమ్మ ఎలా సారాన్ని ప్రేమించిందో ఆనంద జ్యోతి కూడా సాగర్ని ప్రేమించడం, లోబడటం, ఆయనకు లోబడడం. మామూలు అబ్బాయి కదా, మామూలు వేసిన అబ్బాయి కదా, నేను చిన్నప్పటి నుంచి చూసిన అబ్బాయి కదా అని అవన్నీ కరెక్టే. కానీ ఈ రోజు నుంచి ఆయన నీకు శిరస్సు, శరీరం అంతా శిరస్సు డైరెక్షన్ ఎలా అవుతుందో ఆనంద జ్యోతి కూడా సాగర్కి లోబడి ఉండడం నేర్చుకోవాలి. లర్నింగ్ చాలా బాగుంది. మీరు జీవితకాలం వాక్యం ఏం చెప్తుందో నేర్చుకోండి, వాక్యం నేర్చుకోండి, జాగ్రత్తగా వాక్యం నేర్చుకోండి. మీ కుటుంబ జీవితంలో మీరు పాలిస్తారు. ఇంకో మాట చెప్పేసి నేను ముగించాలని ఆశపడుతున్నాను. ఒకటి లర్నింగ్ నేర్చుకుంటాను కదండి, ఇంకొక లినో అని చెప్తాను. లినో ఒకరి మీద ఒకరు ఆధారం. ఏ విషయంలోనైనా సాగర్ ఆనంద జ్యోతి మీద ఆధారపడాలి, ఆనంద జ్యోతి సాగర్ మీద ఆధారపడాలి. మధ్యలో మూడో వ్యక్తి మీద మీరు ఆధారపడాలి. ఎట్లా ఒకరి మీద ఒకరు డిపెండ్, ఒకరి మీద ఒకరు ఆడుకోవాలి అనేది ఉదాహరణ మీకు చెప్పాలంటే యోహాను సువార్తలో ఈ వాక్యం మీరు చదివారు. యోహాను సువార్తలో యేసు ప్రభువారు పనివారిని పిలిచి నీళ్లు తీసుకొచ్చి ఈ 6 రాతి పానాలలో పోయండి అని చెప్పారు. పోసారు. ఆ నీళ్లు తీసుకెళ్ళి రాక్షసు కావాలి అనుకుంటున్నారే వాళ్ళని వడ్డించాను, అంతే. దేవుని మీద లోబడడం, దేవునికి లోబడడం నేర్చుకోవాలి. మీ ఇద్దరు ఒకరిని ఒకరు ప్రేమించుకోవడం, ఒకరికి ఒకరు గౌరవించుకోవడం, ఒకరిని ఒకరు ఆదరించుకోవడం నేర్చుకోవాలి. ముఖ్యంగా వాక్యం మీ ఇద్దరిని జపరిచింది పాఠిగాలో లేకపోతే సంబంధం చూసిన హోలీ మ్యాట్రిమోనీ వాళ్ళే కాదు, వాళ్ళందరి పాత్ర ఉంటుంది. వివాహంలో అందరికీ పాత్ర ఉంది. పెళ్లి చేసే పార్టీ కాదు, సంబంధం చూసేది ఒకరు. అయితే మీ ఇద్దరి విషయం ఇది దేవుని చిత్తం. మీ ఇద్దరిని ఒకటి చేయడం కాబట్టి మీరు నేర్చుకోవాలి. ఆదాము ఎలా ప్రేమించాడో అలా ప్రేమించడం సాగర్ నేర్చుకొని సంఘం క్రీస్తుకు లోబడినట్టు ఆనంద జ్యోతి సాగర్కి లోబడడం నేర్చుకోవాలి. తర్వాత ఒకరు ఒకరి మీద ఆధారపడి ఉండడం. వాక్యం ఏం చెప్తుందో జాగ్రత్తగా మీరు చూడండి. చిన్నవాళ్ళైనా చక్క రోజు బైబిల్ చదువుకుంది. ప్రతి ఆదివారం మరి ఆనంద జ్యోతి గారు సాగర్ చెప్పి తీసుకొస్తారు, సాగర్ ఆనంద జ్యోతి చెప్పి తీసుకొస్తారు. సండే ఖచ్చితంగా చర్చిలో మీరు కనిపించండి. చక్కగా మీ ఉద్యోగాల్లో, మీ కుటుంబ జీవితాల్లో మీరు సంతోషంగా ముందుకి కొనసాగుతారు. మీ తల్లిదండ్రులు కూడా మాకు బాగా తెలుసు కాబట్టి చర్చికి వాళ్ళు చాలా మంచి లీడర్షిప్ చేస్తున్నారు కాబట్టి దేవాలయ పనుల్లో, చర్చి పనుల్లో ఎంతగానో మీ కుటుంబాలు చేసిన సేవను బట్టి నేను ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. నూతన దంపతులు ఇలానే కొత్తగా వివాహం అయిన తర్వాత అప్పటి రోజుల్లో బైకులు, కారులు లేవు. ఈ రోజు కార్లు వచ్చినప్పుడు కారులు లేని రోజుల్లో బస్సులు ప్రయాణం చేసినప్పుడు ఇంకా చెప్తూ ఉంటారు మాస్టర్. ఇద్దరు కొత్తగా వివాహం అయింది కదా వెళ్తున్నారు. బస్సు ఎక్కుతున్నప్పుడు కాలు స్లిప్ అయితే ఫస్ట్ 1 వీక్ 10 days జాగ్రత్త చూసుకున్నాడు. కాలు దెబ్బతైంది పడతామని చాలా కేర్గా చూసుకో జాగ్రత్త. కానీ కాలు స్లిప్ అయితే పంచుకున్నాడు. ఒక 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత సేమ్ అదే ఊరికి మళ్ళా వెళ్తున్నారంట. బస్సు కూడా అదే. ఈసారి కాలు స్లిప్ అయితే కళ్ళు కాస్త దగ్గర పెట్టుకో, తినేదంతా ఏమవుతుంది కాస్త జాగ్రత్తగా ఉండు, కళ్ళు రోడ్డు మీద పెంచు. సో రోజు నడిచేటువంటి మాటల్లో, పనుల్లో వేరియేషన్స్ అవ్వచ్చు. కానీ వాక్యం చెప్పిన మాట ఏంటంటే స్టిల్ ఈ రోజు నుంచి మీ లైఫ్ అంతా ఒకరికి మరి ఒకరు గౌరవించడం, ప్రేమించడం మీరు నేర్చుకోవాలి. బైబిల్ చెప్పే ఒకే మాట ఏంటంటే భార్యాభర్తలు వివాహ స్థితి ఇది సాటి అయిన సహాయం కోసమే. సాగర్కి ఆనంద జ్యోతి వల్ల సహాయము, ఆనంద జ్యోతి వల్ల సాగర్కి మేలు.
ఇదేదో సాధించుకునేది, ఇదేదో హింసించుకునేది, ఇదేదో ఇబ్బంది పెట్టుకునేది అని నేను ఎప్పుడు అనుకోను. కాబట్టి ఒకరిలో ప్రేమించుకొని దేవుని వాక్యం జాగ్రత్తగా వినండి. ఆదాములో ఉన్న ప్రేమ, హవ్వలో ఉన్న లోబడే తనం, క్రీస్తు లాంటి ప్రేమ, సంఘం లాంటి విధేయత మీరు కలిగి జీవించినట్టు దేవాద దేవుడు మీరిద్దరికి పరికృపానికి చేసి ఆశీర్వదించను కాక. ఆమె చివరి వివాహ ప్రకటన పెట్టి వార్తల జ్యేష్ఠ కుమారుడు చిరంజీవి భూదాన్ని సాగించుకున్నారు. అది ఆయనను గుంటూరు జిల్లా రాడిపల్లి మండలం పొన్నికల్ గ్రామ వాస్తవ్యులు శ్రీ బుస్స రమేష్ బాబు మేరీ గారి తృతీయ కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి బుస్స ఆనంద జ్యోతి అని ఆమెను దేవుని ఏర్పాటు ప్రకారము 31/5/2025 శనివారం సాయంత్రం 4:15 నాగేశ్వరరావు గారు రమేష్ బాబు గారు ప్రయత్నండి. సమయం 7:30 4 జరగాల్సింది 7 జరుగుతుంది. అమ్మాయి రావడం కొంచెం ఆలస్యమైనట్టుంది, కొంచెం దూరం కాబట్టి 4-5 గంటలు దూరం ఉందండి. మధ్యలో పార్క్ ప్లేస్ ఉంటుంది, కొంచెం దూరం ఉండడం వల్ల కాస్త లేట్ అయినట్టుంది. అయినప్పటికీ కూడా ఇద్దరు మాట్లాడాలి కాబట్టి 4 జరగాల్సిన టైంకి 7:30 ఈ వివాహంలో జరిగించడం కొరకు సమస్తాన్ని సిద్ధపరుచుకున్నాం. వీరిద్దరూ జతపరచబడకూడదు అని న్యాయమైన సంగీతులు ఎవరైనా కనపరచగలిగిన వారు ఈ ఆక్షేపంలో తెలియజేయాలి అని చివరి ప్రకటనగా తెలియజేస్తారు. అంత మౌనంగా ఉన్నారు. మీ మౌనాన్ని అంగీకారంగా తీసుకొని మీ సంపూర్ణ అంగీకారానికి సూచనగా ఈ ఇద్దరి వివాహం అందరికి అంగీకారమే, అందరి ఇష్టాన్ని తెలియజేయడానికి మీ కుడి హస్తములు చూపించినట్లయితే వివాహ విషయంలో ముందుకు వెళ్ళాలని ఆశిస్తున్నాం. చాలా సంతోషం. నాకు మాస్ గారు అయితేనో సంగపతి గారు, కొనపతి గారు, అందరూ మరి ఇద్దరేను సాగర్ గారు, ఆనంద జ్యోతి గారు జ్యోతి మీకు వివాహం చేసుకున్నట్టు దేవుని యొక్క సంపాదించుచున్నావా? చూద్దామంటే ఆనంద జ్యోతిని ప్రేమించి ఆదరించి గణపరిచి సుఖ దుఃఖముల యందు సంరక్షించి మీరిద్దరూ బ్రతికినంత కాలము ఇతరులు ఎవరిని ఆశపడ్డ ఆనంద జ్యోతితోనే కాపురము చేయదువా? వెరీ గుడ్. కాపురము చేయదును గట్టిగా వెరీ గుడ్. అమ్మ ఇప్పుడు ఏర్పడింది చూడండి. ఆనంద జ్యోతి సాగర్ అనే పురుషుని వివాహం చేసుకుని దేవుని నియమం చెప్పున అతిశుద్ధ గృహస్థ మార్గమందు జీవించడవా? సాగర్ని ప్రేమించి ఆదరించి గణపరిచి సుఖ దుఃఖముల యందు సంరక్షించి మీరిద్దరు బ్రతికినంత కాలం ఇతరులు ఎవరిని ఆశపడ్డా సాగర్తోనే కాపురం చేయదువా? తల్లిదండ్రులండి గారు ఓకే నెక్స్ట్ ఓకే మీరు అబ్బాయికి చేయబట్టుకుంటా ఇద్దరు కలిసి మీరు అమ్మాయి చేయబట్టుకుంటే వారందరూ చేసిన ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను. అవుతూ ఉంటుంది మా
వచ్చినటువంటి బంధుమిత్రులు రక్త సంబంధులు కూర్చున్నారు. వారిని ఆశీర్వదించిన ఎంతుండగా అని వారి చేతులపై చేతులిచ్చి అక్షంతల ద్వారా వారిని మీరే ఆశీర్వదించి దీవించమని యేసు నామములో వారికి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. సౌఖ్యమిచ్చి కాయుము నవ దంపతులను, ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను. సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను. మధుర ప్రేమలో మనసులు కలువా, హృదయ సీమలే ఒకటిగా నిలువా. నీ దీవెనలే పంపుమా. ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను. సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను. దైవమే తన చిత్తముగా చేసేగా ఘనమైనదిగా, ముడిపడే దృఢమైనదిగా, విడిపడే వీలు లేనిదిగా, కలలకే సాకారముగా, ఒకరికొకరు ఆధారముగా, తల్లి స్థానంలో భార్యనుగా, తండ్రి స్థానంలో భర్తనుగా, నాదనే స్వార్థము విడగా, మనదనే బంధము జతగా, ప్రతిదినం తీగెలు లతగా, అల్లుకుపోయే చందముగా. పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం. పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం. ఇహలో కాలలో వివాహ సంబంధమైన ప్రేమలను నిబంధనలను గుర్తుగా ఈ ఉంగరమును అంగీకరించి పవిత్రపరిచిన ప్రభు అయిన దేవుడు మిమ్మల్ని పవిత్రపరచు. మీరు శరీర ఆత్మీయ విషయంలో ఆయనను శూన్యం ఉండగా దైవం తలచిన బంధం పెళ్లిగా మారినుగా. పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం. పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం. రెండు కళ్ళు వేరు వేరు, శిరమునందు వేరు పారు, దృశ్యమేది చూపిస్తున్న చూపులు రెండు జతగా చేరు. రెండు కాళ్ళు వేరు వేరు ఒక్క పదమునందు చేరు, అడుగు ముందు వెనుకవుతున్న గమ్యం మాత్రం కలిసి చూడు. కోరుకున్న చిరిమి పొందెను,
కననైన ఎన్నడు విడువడు కోరుకున్న చెలిమి పొందెను కలనైన ఎన్నడూ విడువదు ఈ సమయం నీదే చేరుమా ఈ సమయం నీదే చేరుమా వేచియున్నది నీ బంధము కోరుకున్న చెలిమి పొందెను కననైన ఎన్నడు విడువడు కోరుకున్న చెలిమి పొందెను కననైన ఎన్నడు విడువడు కలలు కంటివే నీ ప్రియుని కోసము నీ కొరకే నిలుచుండెను ఒకసారి ఇటు చూడుమా కలను కంటివే నీ ప్రియుని కోసము నీ కొరకే నిలుచుండెను ఒకసారి ఇటు చూడుమా ఈ సమయం నీదే చేరుమా ఈ సమయం నీదే చేరుమా వేచియున్నది నీ బంధము కోరుకున్న చెలిని పొందిరు కలనైన ఎన్నడూ విడువదు కోరుకున్న చెలిని పొందిరు కలనైన ఎన్నడూ విడువదు మరచిపోకుమా ఇది ప్రభుని కార్యము ప్రేమించి చూపించెను నీ ఆశని తీర్చెను మరచిపోకుమా ఇది ప్రభుని కార్యము ప్రేమించి చూపించెను నీ ఆశని తీర్చెను ఈ సమయం నీది చేరుమా ఈ సమయం నీది చేరుమా వేచియున్నది నీ బంధము కోరుకున్న చెలిమి పొందిరు కననైన ఎన్నడు విడువడు కోరుకున్న చెలిమి పొందెను కలనైన ఎన్నడూ విడువదు ఈ సమయం నీదే చేరుమా ఈ సమయం నీదే చేరుమా వేచియున్నది నీ బంధము కోరుకున్న చెలిమి ఈరోజు నాకు ఎంతో గొప్ప మేలు ఈ కుటుంబానికి మీరు చేశారు మీకు స్తోత్రాలు. వాతావరణం అనుకూలంగా ఉంచారు. ఎన్నో లక్షలు మీరు ఖర్చు పెట్టుకుంటూ ఉండగా దాన్ని ఎటువంటి ఇబ్బంది లేని వాతావరణం చేశారు మీకు స్తోత్రాలు. ప్రేమ
విషయంలో కూడా మీరు తోడుగా ఉండండి. బంధువులు రక్త సంబంధులు ఆప్తులైన వారు తిరిగి వెళ్ళి సంతోషంగా వారి గృహాలకు చేరుకుని పర్యంతం వరకు కృపను అనుగ్రహించమని, కుటుంబ దాంపత్యంలో వారికి తోడుగా ఉండి సకాలంలో గర్భఫలమని ఆశీర్వాదం అనుగ్రహించి ఒకరినొకరు అర్థం చేసుకుంటూ సంతోషంతో సమాధానంతో ముందుకు సాగేటువంటి ఈ వివాహంలో ఎవరెవరు ప్రయాసపడుతున్నారో వారందరినీ మీరు ఆశీర్వదించి తండ్రి, ముఖ్యంగా ఇక్కడ వీడియో మొదలుకొని స్టేజ్ అరేంజ్మెంట్స్ లో ఉన్న ప్రతి ఒక్కరిని మనం చేస్తున్న వారందరినీ దీవించి యేసు నామములో అడిగి వేడుకలు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. వందనములు తండ్రి. ఈ నామం పరిశుద్ధ రక్షకుడిగాక, ఈ రాజ్యం రక్షకుడిగాక, ఈ చిత్తము మనలో వందనములు పెంచినట్టు మీ అందరూ నెరవేరుగాక. వారిని ఆహారం చేసిన వారిని క్షమించిన ప్రకారం ఆహారం క్షమించి శోధనలను ప్రవేశించి రాజ్యం శక్తి మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ధీం ధీం తనన ధిరనరన ధీం ధీం తనన ధీం ధీం తనన ఓహో ధీం ధీం తనన ధీం ధీం తనన ధిరనరన ధీం ధీం తనన ధీం ధీం తనన ఓహో ఇరువురొక్కటైన చక్కని తరుణాన ఇలను ముచ్చటైన మీపై విరివానా. ఇరువురొక్కటైన చక్కని తరుణాన ఇలను ముచ్చటైన మీపై విరివానా. శోభ వెల్లువాయగా ప్రాభవంబు చల్లగా విపుడు కృపను చల్లగా ప్రభువు వల్ల మీరిలా వేడుకైనది మీ వివాహము. ఇరువురొక్కటైన చక్కని తరుణాన ఇలను ముచ్చటైన మీపై విరివానా. ఇరువురొక్కటైన చక్కని తరుణ